రే కేటీఆర్ ఖబర్దార్ చెప్తున్నా బిడ్డ, నువ్వు సీఎం గురించి గిట ఉల్టా సీదా మాట్లాడినావు అనుకో, నా కొడుక ఇంటి దగ్గరకు వచ్చి గుడ్లతోటి చెప్పులతోటి సన్మానం చేయాల్సి వస్తుంది. నువ్వేంద్రా, నీ బతికేంది? నువ్వు మోరీలు ఆడ డ్రైనేజ్లు కడుక్కునేటోనివి యూఎస్లో, ఇడికి వచ్చి మీ అయ్య పేరు చెప్పుకొని ఏదో పీకుడు కానీ లేక అది చేసి ఇది చేసి వాడిని వీడిని రెచ్చగొడితే మేము భయపడతాం అనుకుంటున్నావురా? మాటలు సరిగ్గా రానిరా, చిల్లరగా మాటలు మాట్లాడతావేమరా చిల్లరగా? పొద్దున లేస్తే రాత్రి దాకా నీ అమ్మ నీతో సావొచ్చింది. నువ్వు మనిషివేనారా? ఎప్పుడు చూసినా కానీ అది చేసే స్కామ్లు, దొంగ లెక్కలు, బట్టవాజు లెక్కలు, చిల్లర లెక్కలు అన్నీ చేసినావు. లుచ్చా పనులన్నీ చేసినావు, చెయ్యని లుచ్చా పనులన్నీ చేసినావు. ఇప్పుడు మళ్ళా మీదికి వెళ్ళి దమ్ముంటేరా అది ఏమి అల్లు అర్జున్ డైలాగ్ కొడుతున్నావారా? మంచివా గాడిదివారా? నీ అమ్మ ఏం రా, నువ్వు బతికేనారా? అరే, నువ్వు చేసిన చిల్లర లెక్కలు కనీసం ఇప్పటికైనా కానీ, ఈ రోజుకైనా కానీ నేను ఏం చేసినాను ఒకసారి బాత్రూంలో కూర్చుంటావు కదా, కూర్చున్నప్పుడు ఆలోచించు. అరే ఏం చేసిన నేను, ఏ చిల్లర లెక్కలు చేసినా, ఇంతమంది ఎందుకు తిరుగుతున్నా పోయినాను అని చెప్పి ఆలోచించురా. పిచ్చోన్ లెక్క ఊకే పిచ్చి పట్టిన కుక్క లెక్క సైకో, నువ్వు సైకో కానివేరా. మా సార్ కరెక్ట్గా పెట్టింది నీకు పేరు. నేను బిడ్డ జర్రాగు, ఇగో పులి దిగుతుంది ఓకేనా, పెద్ద పులి దిగింది, ఇంకో పులి దిగుతుంది మైనంపల్లి హనుమంతన్న. ఆయన దిగిన తర్వాత నీ పని ఏందో చేస్తాడు బిడ్డ. జర్ర ఆగు ఉరికిపిచ్చి రోడ్ల మీద అనుకోవాలని అమ్మ వీళ్ళు ఏంద్రా ఇట్లా పడ్డారు అని ఒక భయం క్రియేట్ కావాలా కొడుక నీకు. అప్పుడు ఆడు ఉన్నాడు చూసిన వాడే ఈ అమ్మ వాడు తాడి చెట్లుకుంటారే, ఎందుకురా కౌశిక్ రెడ్డి నీకు కూడా ఇంత ఆగుతలేదు? మీ అన్న నీ బట్టలు చింపకపోతే నన్ను అడుగురా. అరే ఒక్క రోజు 2 రోజులు టైం ఇర్రా, 2-3 రోజులు టైం ఇర్రి, మీ బట్టలు చింపకపోతే నన్ను అడుగు. ఏమనుకుంటుర్రా బిడ్డ? ఏం నాటకాలు చేస్తుర్రా నువ్వు వాడిద్దరు కలిసి? ఏమ్రా ఇష్టం ఉన్నట్టు చేస్తురు? అరే ఏం లేనప్పుడే అన్నిటికీ ఓపించినాం, మీకు అర్థమవుతుందా? ఏం లేనప్పుడే ఓపించినాం. ఇప్పుడేందిరా పోపినీకి? ఏందంటే మేము సిస్టమ్ ఫాలో అవుతున్నాం రా. అగర్ గిట మేము గిట రెడీ ఉస్కో అంటే డిస్కో ఆడతాం కొడుక. ఒక్కొక్కలతోటి అనుకుంటురేమో మా అన్న ఆదేశాలు ఇస్తలేడు, అరే వద్దురా పోనీ అని చెప్పి. అగర్ ఆదేశాలు ఇచ్చిండా బిడ్డ, ఒక్కొక్కడు ఇంట్లో కాదు కదా, దాసుకోవాలి. ఒక్కొక్కడు ఏడికి పోవాలో ఇవ్వనికి అర్థం కాదు, అర్థమవుతుందా? ఏడికి పోవాలో అర్థం కాదు. జాగ్రత్త బిడ్డ, చిల్లర పనులు లుచ్చా మాటలు మాట్లాడు బంజయ్. నీకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా మొగోన్ లేక అడ్వకేట్లను పెట్టుకోకుండా డైరెక్ట్గా వచ్చి బాధ్యతగా అరే నేనేం తప్పు చేయలేదని చెప్పి నిరూపించరా. మీ చెల్లి అట్లనే చేసింది, ఫోన్లు పట్టుకొని షో చేసింది, లోపలికి పోయింది. నువ్వు ఇట్లనే చేయి చిల్లర లెక్కలు. నువ్వు కూడా 6 నెలలు ఏం ఏంది యోగా చేస్తావు నువ్వు? అరే నువ్వు యోగా చేయవురా, ఫిలిం ఇండస్ట్రీ అమ్మాయిలతో ఆడుకుంటావు నువ్వు. నీకు అది అలవాటు, అది నీ యోగాతనం, అర్థమవుతుందా? ఫిలిం ఇండస్ట్రీలో ఎవరైతే మంచి అమ్మాయిలు ఉంటారో వాళ్ళతోటి యోగాలు చేస్తావు నువ్వు. అసోంటి నా కొడుకువి నువ్వు యోగా చేస్తావురా? నీ అమ్మ బట్టవాజ్ నా కొడుక. మీ అయ్యనేమో మీ అయ్యని ఫామ్ హౌస్లో వండబెట్టినాం. నేను ఎంతసేపు రా వండబెట్టడానికి? ఏంటంటే ఒకడు ఉండాలి కదా అవలగాడు. అంటే ఎట్లుంటదంటే ఒక జీవితంలో ఎంతుంటదంటే, ఒక మనిషి ముందటోడు ఒక అవలగాడు ఎప్పుడు ఉండాలి మా ఎంపడి. నువ్వు ఆ అవలగాడు అంటే నువ్వేరా, ఇది గుర్తుపెట్టుకో ఓకేనా? నువ్వు ఒక అవలగాని కింద లెక్క, ఒక సైకోగాని కింద లెక్క. ఈ సైకోగాల దగ్గరికి మేము ఎందుకు వస్తలేమంటే, వేస్ట్ గాని దగ్గరికి ఏం వస్తాం చెప్పు? మంచోని దగ్గరికి అయితే వస్తాం, ఈ సైకోగాని దగ్గరికి ఎందుకు వస్తాం? ఖబర్దార్ బిడ్డ, చెప్పులు గుడ్లు రెడీగా పెట్టుకో. టమాటాలు గుడ్లు చెప్పులు కొడక అన్నిటి కేసులలో ఇరికిస్తాము. నువ్వేమో గింజలు లాక్కుంటా డ్రగ్స్ కలబట్టయి మందిని అంటావు రా బట్టావాజ్ నా కొడక. చిల్లర్ కానివిరా నువ్వు, వేస్ట్ కానివి నువ్వు.